హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఒక ఫన్నీ వెబ్సైట్ తెలుసుకుందామండి. ఇందులో ఫస్ట్ గూగుల్ క్రోమ్‌లోకి వెళ్ళాలండి. తర్వాత నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను స్కెచ్ బోర్డ్. చూడండి, నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేశాను, అందుకని నాకు చూపిస్తుంది sketchmetalab.com. చూడండి, యానిమేటెడ్ డ్రాయింగ్స్ అని వచ్చింది. దీన్ని క్లిక్ చేయాలండి. ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఒక ఇమేజ్ని తీసుకోవాలండి. ఇది కిడ్స్కి ఫన్నీగా ఉంటుందండి. కిడ్స్ ఏదైనా డ్రా చేసిన ఒక ఇమేజ్ తీసుకుందామండి. ఆల్రెడీ నా దగ్గర కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, దాన్ని తీసుకుంటున్నాను నేను. చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, దీన్ని తీసుకున్నాను. ఇది కిడ్స్ డ్రా చేసిందండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. చూడండి, ఇలా వస్తుంది. ఇది మనం పెద్దగా కావాలంటే పెద్దగా ఇలా చేయొచ్చండి. ఇది ఇమేజ్ కరెక్ట్‌గా ఉంది. ఒకవేళ మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. ఈ డాట్స్‌ని డ్రాగ్ చేస్తూ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా వచ్చింది. ఇక్కడ చూడండి, ఎరేజ్ ఆప్షన్ ఉంది. పెన్సిల్ ఎరేజ్ ఆప్షన్స్ ఉన్నాయండి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం అలా చేయొచ్చండి. ఇది షేప్ అండి. మనం తీసుకున్న ఇమేజ్ షేప్ ఇలా కావాలంటే ఇలా డ్రాగ్ చేయొచ్చు వీటితో. బట్ అది కరెక్ట్‌గా ఇచ్చింది. చూడండి, ఇక్కడ ఇది జంప్ చేస్తుంది. మనకు కావాల్సిన ఆప్షన్స్ ఇక్కడ ఆల్, డ్యాన్స్, ఫన్నీ, జంపింగ్, వాకింగ్ ఉన్నాయండి. మనకి ఏది కావాలంటే అది. చూడండి, ఇక్కడ డ్యాన్స్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. కింద చూడండి, 8 టైప్స్ ఉన్నాయి. ఏది కావాలంటే అది క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఇది పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చూడండి, ఏ టైప్ కావాలంటే ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే అలా చూపిస్తుంది ఇది. పిల్లలకి ఇది చాలా ఫన్నీగా ఉంటుందండి. చాలా యూజ్‌ఫుల్ యాప్. సమ్మర్‌లో బోర్ కొట్టకుండా. ఇవి డ్రాయింగ్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చూడండి, ఫన్నీలోకి వెళ్తే ఫన్నీలో చాలా టైప్స్ ఉంటాయి చూడండి.